ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 4 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలములు పారును అని బిగ్గరగా చెప్పాను. వ్యాఖ్యానాంశం: పండుగలు కల్పిత పద్ధతులు. వ్యాఖ్యాన అంశం: పండుగలు కల్పిత పద్ధతులు. వ్యాఖ్యానం: ఈ చక్కని వాక్య భాగంలో సూచించబడ్డ పండుగ పర్ణశాలల పండుగ. అయితే ఈ అధ్యాయం ఆరంభంలో యూదుల పండుగ అని పిలువబడటం చూస్తాం. ఈ మాట దీని లక్షణాన్ని చూపిస్తోంది. లేవియకాండం 23వ అధ్యాయంలో చూపించిన రీతిగా యెహోవా పండుగ అని పిలువబడలేదు. ఎందుకంటే ప్రభువు దానికి కర్తగా లేడు. దేవుడు పూర్తిగా వెలుపలికి త్రోసివేయబడ్డాడు. ఇదొక వ్యర్థమైన ఆచారంగా మారిపోయింది. అయితే ఇదొక శక్తిహీనమైన చట్టంగా, మానవుడు తన స్వనీతిని, ప్రగల్భాలను తెలిపే వ్యర్థమైన అలవాటుగా మారిపోయింది. ఇది అసాధారణ విషయం కాదు. దేవుని శక్తిని కోల్పోయిన మానవుడు కొన్ని స్వంత పద్ధతులను, అలవాట్లు కల్పించుకొని తృప్తి చెందటం, ప్రయత్నించడం సహజం. దేవుని శక్తి, దాని ప్రభావం పద్ధతుల ద్వారా ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు అది ఆచారాలు కలిగి ఉండటంలో అనుమానం లేదు. అది సత్యం, మంచిది. కానీ మనం కేవలం బాహ్యమైన పద్ధతులను అనుసరిస్తూ కించిత్తైన దేవుని శక్తిని అంతరంగంలో కలిగి ఉండకపోవడమే చాలా అపాయం. ఈ పరిస్థితిని మన పితరులైన ఇశ్రాయేలీల్లో చూడగలం. అది ఇప్పుడు క్రైస్తవ మతం, నామకార్థపు క్రైస్తవ మతంగా కనబడుతోంది. కనుక విశ్వాసులమైన మనం దుష్టుడైన సాతాను కల్పించే ఈ అపాయకరమైన దుస్థితిని గమనించాలి. అపవాది దేవుని యొక్క విధుల్ని మనకు అనుగుణ్యంగా ఉపయోగించి మన ఆత్మలను మోసగిస్తాడు. చివరికి దేవుణ్ణి మనలో నుండి త్రోసివేస్తాడు. అయితే ఎవరి యందు విశ్వాసం, జీవపు చలనం కలిగి ఉంటుందో ఆ ఆత్మ దేవుని పద్ధతుల యందు దేవునితోనే సంబంధం కలిగి ఉంటుంది. మన ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన లేఖనాన్ని ఆయన ఉటంకించాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాలు గమనించండి. శుభములతో వందనాలు.